సార్ చెప్పండి, ఈరోజు ఈ జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూస్తారు? కుట్రపూరితంగా ఒక అభిమానం ఉన్నటువంటి, ప్రజాభిమానం ఉన్నటువంటి ఒక నాయకుడిని అడ్డుకునేటువంటి ప్రయత్నము, ఆయనను భౌతికంగా నిర్మూలించేటువంటి ఒక దారుణమైనటువంటి విషపూరితమైనటువంటి కుట్ర జరిగింది. దీని మీద మీ రియాక్షన్ చెప్పండి సార్. ఇది చాలా దారుణమైన చర్య. అత్యంత ప్రభావం కలిగిన నాయకుడిగా మరి అత్యంత ఆదరణతో ఈవేళ జరుగుతున్న భారీ ర్యాలీని నిర్వహించక చంద్రబాబు టీడీపీ గోండాలు చేసినటువంటి ఈ దాడి అనైతికమైనటువంటిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు అన్నవి సరైనవి కావు. దీనికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు. మా ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన దాడిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రైట్ సార్, ఈరోజు మనం ఈ జరిగినటువంటి దాడికి నేపథ్యాన్ని కూడా చూసుకుంటే చాలా రోజులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్, ఏదే విధంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అవతరణను తట్టుకోలేక ఆయన మీద ఉసిగొలుపుతున్నటువంటి ఒక ప్రయత్నము, వీటినన్నింటినీ చూస్తే ఏమనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలను, ప్రతిపక్ష నాయకులు చూస్తే? వారు పరాజయం తప్పదు. వారు కలిసినటువంటి జనసేన పార్టీ, టీడీపీ పూర్తిగా వైఫల్యం చెందాయి. ఇప్పటికే ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో మరలా భారీ ఆధిక్యతో ముఖ్యమంత్రిగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ వారోలేకే మరి అంతా పవన్ కళ్యాణ్ కానీ, మరి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఇటువంటి ప్రజలందరినీ రెచ్చగొట్టి, టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ గోండాలని రెచ్చగొట్టి ఇటువంటి అనైతికమైనటువంటి చర్యలకు దిగుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అత్తపాతాళానికి తెలుగుదేశం వెళ్ళిపోయే పరిస్థితి అతి త్వరలోనే ఉంది. రాబోయే 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో దీనికి పెద్ద మూల్యం చెల్లించుకునే పరిస్థితి టీడీపీకి ఎదురవుతుందని తెలియజేస్తున్నారు.